కేసీఆర్ ప్రచారానికి భయపడే కాంగ్రెస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం ఈసీతో ఇప్పించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానంలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. కేసీఆర్ ఎండలో పొలాలు తిరుగుతూ రైతుల సమస్యలు తెలుసుకుంటే రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నాడని ఎద్దేవా చేశారు. చేవెళ్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సబితా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు పెరిగిపోయాయన్నారు కాసాని జ్ఞానేశ్వర్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనను 4 నెలలు కాంగ్రెస్ పాలనను పోల్చి చూసి ఓటు వేయాలన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లోపల పెద్ద ఎత్తున మహిళతో కూడుకున్నటువంటి సమాజం లోపల మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు ఎంతో దూరం లేవు, 12 రోజులు ఉంది. తప్పకుండా ఉదయంలోనే లేచి 13వ తారీఖు ఉదయంనే మరి అందరు మీతో పాటు కార్యకర్తలతో పాటు పబ్లిక్ని తీసుకెళ్ళి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మొత్తం చెవెళ్ళ పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉన్న సంబంధాలు, కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చెవెళ్ళ పార్లమెంట్లో బ్రహ్మరథం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామని ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా సంతోషం అనిపించింది. కేసీఆర్ గారికి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించున్నారు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, 5 సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగిపోయింది. అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామనే బాధ ఈరోజు కింది స్థాయిలో రైతన్నల్లో, మహిళలలో అందరిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రామాలకు వెళ్తే కరెంటు లేక పంటలు ఎండిపోయి నీళ్లు తాగడానికి మిషన్ భగీరథ లాంటి నీళ్లు కూడా రాక అయ్యో కరెంటు పోయినప్పుడు అయ్యో కేసీఆర్ను బొడగొట్టుకుంటామనే ఫీలింగ్ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు